అండి నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో మటన్ మామిడికాయ అండి. చాలా సింపుల్గా మనం ఇది లంచ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కానీ ఎవరైనా కూడా తినడానికి చాలా బాగుంటుందండి. ఇలా మటన్ మామిడికాయ మనం క్యారేజ్లోకి చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మటన్ని మనము నైటే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత. నేనైతే ఒక ½ కిలో తోటకు చేస్తున్నాను. దీంట్లో పసుపు, కారము, ఇంకా సాల్ట్ వేసేసుకొని ఇందులో కొంచెం హోల్ మసాలా వేసుకుందాము. ఈ హోల్ మసాలా అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. లైట్ స్పైసీనెస్తో చాలా బాగుంటుంది. ఇది మన ఛానల్లో ఉందండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా మొత్తం అంతా మ్యారినేట్ చేసుకుని ఓవర్ నైట్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మార్నింగ్ లెగిసిన వెంటనే దీన్ని మనం ఒక కుక్కర్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మన మటన్ ఉడికే వరకు 4-5 మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ అయితే అన్ని చక్కగా వేయించేసుకుంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి కర్రీ. దీన్ని అయితే మనం కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించుకుందాము. నేను తీసుకున్న ఈ ½ కిలో మటన్కి అయితే పుల్లటి 2 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. దీని తర్వాత మనం రైస్ కుక్ చేయడం కోసం ముందుగా మనము బియ్యం కడిగే టైం లేకపోయినా కూడా వెంటనే ముందు మనం కుక్కర్లోకి రైస్ వేసేసుకోవాలండి. ఈ రైస్ అంతా ఇందులోకి వేసేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందు ఇలా పెట్టేసుకుంటే మనకి రైస్ కూడా చక్కగా కొంచెం నాని ఉంటుంది, త్వరగా కూడా కుకింగ్ అయిపోతుందండి. కాబట్టి ముందైతే మనం కడిగే టైం తర్వాత మనం కడుక్కోవచ్చు. ముందైతే వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కుక్కర్లో మటన్ కూడా చక్కగా మనకి 5 విజిల్స్ వరకు వేయించేసుకున్నానండి. ఇలాగ మనం మామిడికాయలు కూడా ఇలా ఒలుచుకొని ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది కుక్కర్లో విజిల్ వేయించుకున్న ఈ మటన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. బాగా మెత్తగా ఉడికిపోయింది. చక్కగా దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఉడకబెట్టుకోవడంలో చాలా ఫాస్ట్గా కూడా కుకింగ్ అయిపోతుందండి. తర్వాత అదే కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈలోగా చక్కగా మనం ఒక పక్క నుంచి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవచ్చండి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోగా మనం కావాలంటే పిల్లలకి జ్యూస్, ఫ్రూట్స్ ఏదైనా సరే మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ గురించి కూడా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మార్నింగ్ ఇది నేనైతే ఈరోజు పిల్లల కోసం బత్తాయి జ్యూస్ తీస్తున్నాను. ఇలా సింపుల్గా కూడా చేసేయచ్చు. ఎంతో ఫాస్ట్గా అయిపోతుందండి. చక్కగా హెల్తీగా పిల్లలకి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానుంచి లంచ్ కూడా అన్ని చక్కగా మార్నింగ్ మనం 6 o'clock నుంచి స్టార్ట్ చేసినా కూడా 1.5 hourలో మనకి ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చక్కగా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ నేను కట్ చేసుకున్నాను. ఈలోగా మన ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను కర్రీ దగ్గరికి వెళ్ళి ముందు కర్రీ చూసుకుందాము. సో ఇలా ముందు కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఇంకా కారము వేసుకొని ఇందులోనే కొంచెం మనము సాల్ట్ కూడా ఈ స్టేజ్లో వేసేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా దగ్గరగా చేసుకుందామండి. ఇలా కొంచెం బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం హోల్ మసాలా వేసుకుందాము. ఈ హోల్ మసాలా అనేది ఏ కర్రీకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఈ మసాలా ఇలా చేసి పెట్టేసుకుంటే వీక్లీ 2 నాన్ వెజ్ చేసుకున్నా కూడా 1 month వరకు వచ్చేస్తుందండి మనకి. చక్కగా ఇదంతా బాగా దగ్గరగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా దీన్ని ఒక 2 minutes వరకు ఇలా మిక్స్ చేసుకొని చక్కగా కుక్ చేసుకుంటే చక్కగా దగ్గరగా అయిపోతుందండి కర్రీ అంతా కూడా. ఇంకా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో గుజ్జంతా కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని ఇంకా బాగా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ గుజ్జు తీసిన కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకుంటే ఇందులో సరిపోతుందండి మనకి. కొంచెం వేసుకుందాము. వేసుకొని ఇంకా దీన్ని బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మనం దీన్ని బాగా ఇలా కుక్ చేసుకుంటే చక్కగా హైలో పెట్టేసుకొని తర్వాత ఇంకొక 5 minutes సిమ్లో పెట్టుకుని అలా వదిలేస్తే మన కర్రీ చక్కగా ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా మామిడికాయ మటన్ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇది కుక్ అయ్యేలోగా మనం మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. మనం ఏదైనా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా ఇడ్లీ వేసుకున్న ఈ కాంబినేషన్ ఇడ్లీతో పాటు అయితే చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీలో కూడా మనం చట్నీ అది వేరేగా చేసుకునే అవసరం లేదు. ఈ మటన్ మామిడికాయ కూడా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. సో ఇలా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నేను ఇంకా ఇడ్లీలోకి చట్నీ కూడా ఏమీ చేయలేదండి. ఇదే కర్రీ మనకి దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఈలోగా మనం ఇంకా బత్తాయి జ్యూస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ కర్రీ కూడా అయిపోయింది. చక్కగా ఈ గ్యాప్లోనే నేను పిల్లల కోసం జ్యూస్ కూడా తీసానండి, బత్తాయి జ్యూస్. చక్కగా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇది కూడా మనకి ఇలా మనం ఏది చేసినా కూడా పిల్లలకి మార్నింగ్ అప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్ని సఫిషియెంట్గా ఉండేలా చూసుకుంటే వాళ్ళ గ్రోత్కి కూడా బాగుంటుందండి, ఎదుగుదల అది బాగుంటుంది. మనం పిల్లలకి మార్నింగ్ అప్పుడు కూడా ఏదో స్కూల్కి వెళ్తున్నారు కదా హడావుడికి ఏదో ఒకటి పెట్టేయకుండా పర్ఫెక్ట్గా అన్ని వాళ్ళకి అందవలసిన పౌష్టికత అంతా అందేలాగా అన్ని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగుంటుందండి. వాళ్ళు సాయంత్రం వచ్చి తింటారు కదా అని చెప్పి ఏదో ఒకటి పెట్టి పంపించేయడం అలా కాకుండా చక్కగా ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ ఉండేలాగా లంచ్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మనం జ్యూసెస్ కూడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఇది షుగర్ క్వాంటిటీ ఎక్కువగా లేకుండా కరెక్ట్గా చూసుకొని ఇలా ఉంటే బాగుంటుందండి. బయట దొరికే జ్యూసెస్లో అయితే చాలా ఎక్కువగా షుగర్ క్వాంటిటీ అది ఉంటుంది. ఇలా మనం న్యాచురల్గా ఇంట్లోనే చేసుకొని పిల్లలకు కావాల్సితే చక్కగా కొంచెం లైట్గా షుగర్ వేయడం లేకపోతే షుగర్ ఫ్రీ వేసి వాళ్ళకి ఇవ్వడం అలా చేస్తే చక్కగా వాళ్ళ హెల్త్కి కూడా బాగుంటుందండి. ఇలా మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని పిల్లలకు కూడా నెమ్మదిగా అలవాటు చేస్తూ ఇలా మనము లంచ్ ప్లానింగ్ అది చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈరోజైతే ఇలా నేను ఇడ్లీతో పాటు ఈ కర్రీని కూడా ప్లాన్ చేసి పిల్లలకి ఇదే పెట్టాను. ఇలా మనం కరెక్ట్గా
ఏదైతే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చాలా సింపుల్గా చేసుకొని ఇలాగా నైటే చేయగలిగినంత కూడా ప్రాసెస్ అంతా నైటే చేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే లంచ్ చాలా సింపుల్గా అయిపోతుందండి. నేను ఆల్రెడీ 22 వీడియోస్ ఆల్రెడీ పెట్టున్నాను, అంటే షార్ట్స్ కింద పెట్టానండి. అవన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గానే చూపించాను షార్ట్స్లో కూడా. ఇంక ఈసారి నుంచి నేను వీడియోస్లో కూడా క్లియర్గా చూపిస్తున్నాను. షార్ట్స్లో అయితే మనకి అది చూపించేది క్లారిటీ ఉండట్లేదు, గమ్మున షార్ట్లో 1 మినిట్లో పెట్టేయాల్సి వస్తుంది కాబట్టి ఇంక వీడియోలో నేను ఇలా ప్లాన్ చేశానండి. చక్కగా సింపుల్గా మొత్తం అంతా మ్యాటర్ అంతా మనకి క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఇలా పెట్టాను. సో ఇంతేనండి. ఈసారి నుంచి నేను వీడియోస్ కూడా ఇలా క్లియర్గా అర్థమయ్యేలా చేస్తూ ఉంటానండి. ఇంకా ఛానల్లో మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఇలా ఇప్పుడు మనం చేసుకున్న కర్రీతో పాటు ఒక 2 బాక్సెస్లో నేనైతే బాబుకి రైస్ పెట్టాను. సో ఇలా 2 బాక్సెస్లో రైస్ పెట్టుకొని ఒక బాక్స్లో కర్రీ పెట్టానండి. ఇంకా 3వ బాక్స్లో ఇంక ఇది పులుసు కాబట్టి పెరుగన్నం తినడానికి పిల్లలు అంత ఇష్టపడరు కాబట్టి నేను 4th బాక్స్లో అయితే ఫ్రూట్స్ మనం నచ్చిన ఫ్రూట్ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఈరోజైతే నేను చెరీస్ పెడుతున్నానండి. ఇంతేనండి. ఇలా కంప్లీట్గా మనకి ఫైబరు, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు మనం లంచ్ పెట్టే దాంట్లో చక్కగా ఇవన్నీ యాడ్ అయ్యేలాగా పౌష్టిక విలువలంతా చూసుకొని మనం లంచ్ ప్లాన్ చేసుకుంటే సింపుల్గా అయిపోయేలాగా ఇలా మ్యాక్సిమం చేయగలిగిందంతా నైటే మనం ప్రాసెస్ అంతా చేసుకుంటే ఉదయానికి చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా నాకు 1.5 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూర్తిగా క్యారేజ్ సర్దే వరకు కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. అంటే మనం మటన్ని మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ కుక్కర్లో విజిల్స్ వేయించేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇలాగే మ్యాక్సిమం మనం చేయగలిగిందంతా నైటే ప్రాసెస్ అంతా చేసుకొని మార్నింగ్ మనం ఇలా కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి లంచ్ అంతా కూడా మార్నింగ్ పర్ఫెక్ట్గా అయిపోతుందండి. యాక్చువల్గా మనం ముందు మామూలుగా పిల్లలకి మార్నింగ్ లంచే కదా ఏదో ఒకటి సింపుల్గా పెట్టేద్దామని చెప్పి అనుకొని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా పిల్లలు మ్యాక్సిమం తినేది బయటే కాబట్టి మనం డైలీ ఒక ప్లానింగ్లో వెళ్ళి వాళ్ళకి ఫైబరు, ప్రోటీన్, విటమిన్స్ అన్నీ అందేలాగా ఇలా సింపుల్గా చేసుకుంటూ చక్కగా అన్ని పౌష్టిక విలువలు టేస్టీగా చేసుకుంటూ ఇలా మనం లంచ్ని ప్లాన్ చేసుకుంటే పిల్లలకు కూడా వాళ్ళ గ్రోత్ గది చాలా బాగుంటుందండి. అందవలసిన విటమిన్స్ వాళ్ళకి ఏజ్లో అందాలో చక్కగా ఆ ఏజ్లో అంతా కూడా చక్కగా అందుతాయండి. మనం ఇలా ప్లాన్ చేసుకొని ఫుడ్ని పెట్టుకుంటే రెగ్యులర్గా మనం పెట్టే ప్రతి ఫుడ్లోనూ ఇలా విటమిన్స్ అవన్నీ ఉండేలాగా చూసుకోండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.